హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఎల్బీ నగర్లోని డిమార్ట్కి అయితే వెళ్ళాము. వీకెండ్ కదండి, చాలా రష్గా ఉంది ఇక్కడ. కానీ మేమైతే పాప కోసము లంచ్ బ్యాగ్ గాను స్కూల్ బ్యాగ్ తీసుకోవడానికి అయితే వెళ్ళామండి. ఇక్కడ వచ్చేసేసి పాప అయితే ఎప్పుడు నన్నే చూపిస్తున్నావు, ఈసారి నిన్ను చూపిస్తానని చెప్పేసి నాకు వీడియో తీస్తుంది. ఇక్కడ బ్యాగ్స్ అయితే లోపలికి ఎలా ఉండదు కదండి, లాకర్లో అయితే పెట్టేసేస్తున్నాము. మా పాపకి వాటర్ లేనప్పుడే వాటర్ అవుతాయి, ఇంకా అందుకని ముందు తాగేసేసేయి అని చెప్పేసి తాగేసేసి లోపలికైతే తీసుకెళ్తున్నామండి. ఇంకా ఐటమ్స్ కొన్నా కొనకపోయినా మా పాపకైతే ట్రాలీ కంపల్సరీ అండి. స్కూల్స్ రీఓపెన్ అయినాయి కదండి, జామెంట్రీ బాక్సెస్ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. కానీ రేట్ అయితే ఎక్కువగా అనిపించినాయి ఈసారి. ఎప్పుడు వస్తాం కదా, కానీ ఈసారి అయితే రేట్ ఎక్కువ అనిపించినాయి. పెన్స్ కూడా అన్నీ చాలా రకాల మోడల్స్ ఉన్నాయండి. పాపకైతే పెన్స్, జామెంట్రీ బాక్స్ అయితే ఉన్నాయండి. రీసెంట్గానే తీసేసుకున్నాము, ఇంకా అందుకని ఏం తీసుకోలేదు. ఇంక ఇక్కడ వచ్చేసేసి లంచ్ బ్యాగ్ అయితే చూసుకుంటుంది తను. ఈ రెండు సెలెక్షన్ చేసుకొని ఏది తీసుకోమంటావు అని చెప్పేసి అడుగుతుంది. బ్లూ కలర్ అయితే తీసుకోమన్నాను. ఇంక ఇక్కడైతే ఫైల్స్ అయితే తీసుకుందండి. ఎండిపికి ఫైల్స్ అవసరం అవుతాయి అని చెప్పేస్తే 2-3 అయితే ఫైల్స్ అయితే తీసుకుంది. దాంట్లో కూడా కలర్ సేమ్ కలర్ తీసుకోవాలి అది ఇదని చూసుకుంటుంది. తనైతే 2-3 సెలెక్షన్ చేసుకొని నన్నైతే ఏది తీసుకోమంటావు మమ్మీ అని చెప్పేసి అడిగిద్ది. ఇంకా స్కూల్ బ్యాగ్స్ దగ్గరికి అయితే వచ్చాము. ఫస్ట్ అయితే బ్లూ కలర్లో చూసాము, అది తీసుకున్నాము. తర్వాత అయితే ఆరెంజ్ కనపడింది. ఈ రెండిట్లో ఏది తీసుకోవాలా అని చెప్పేసి వాళ్ళ డాడీ అను తనైతే ఆలోచించుకుంటున్నారు. వాళ్ళిద్దరైతే డిస్కషన్ చేసుకొని మళ్ళీ సైజ్ సరిపోదని చెప్పేసి వద్దనుకున్నారండి. గ్రోసరీస్ తీసుకోవడానికి గ్రోసరీ సెక్షన్కి అయితే వెళ్ళాము. ఇక్కడ పాప శనగపప్పును పంచదార అయితే తింటుంది. మీలో ఎంతమంది డీమార్ట్కి వస్తే ఈ విధంగా చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఇంట్లో పంచదార పెట్టం కదండి, ఇట్లా డీమార్ట్కి వచ్చినప్పుడు ఇలా అయితే తింటుంది. నేనైతే ఈసారి అయితే వీడియో తీశాను. మళ్ళీ వేరే బ్యాగ్స్ దగ్గరికి వచ్చేసేసి మళ్ళీ వేరే బ్యాగ్స్ దగ్గర అయితే సెలెక్షన్ చేసుకుంటున్నారు. కానీ తనకైతే చిన్న సైజుగా అనిపిస్తుంది. బుక్స్ అన్నీ పడతాయో లేదో వద్దు అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ దాని క్వాలిటీ కూడా బాగాలేదనిపించింది. లాస్ట్ టైం తీసుకున్న బ్యాగ్ అయితే క్వాలిటీ చాలా బాగుందండి. ఆ మోడల్స్లో ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి చూస్తున్నారు. మా పాపకి కలర్ నచ్చితే సైజ్ సరిపోతే కలర్ అయితే తనకి నచ్చట్లేదు. అందుకని చాలాసేపు బ్యాగ్స్ దగ్గర అయితే మేము స్పెండ్ చేసాము. తనైతే తగిలించుకొని కూడా చూసుకుంటుంది. తనకి బుక్స్ అయితే సరిపోతాయా లేదా, ఏ విధంగా ఉంటుందా అని చెప్పేసి చెక్ చేసుకుంటుందండి. మాకైతే క్వాలిటీ అయితే నచ్చలేదండి బ్యాగులు అంతగా. తీసుకునేది ఒకేసారి మంచి క్వాలిటీలో తీసుకుంటే ఇంకా పదే పదే మార్చకుండా సరిపోయిద్దని చెప్పేసి చూస్తున్నాము. కానీ చిన్నపిల్లల బ్యాగులు మాత్రం మోడల్స్ చాలా బాగున్నాయండి. ఎల్కేజీ యూకేజీ వాళ్ళకైతే బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా మేము తీసుకున్న ఐటమ్స్కి అయితే బిల్ వేపిస్తున్నాము. ఇక్కడ చూశారు కదండి, ఆరెంజెస్ చాక్లెట్స్ ఉన్నాయి. అవి మేము చిన్నప్పుడైతే చాలా బాగా తినేవాళ్ళము. ఇంకా ఇక్కడికి వచ్చాం కదా, చూస్తే అవి ఉన్నాయి సరే అని చెప్పేసి ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాము. ఇంకా బయటకు వచ్చేసాక మేమైతే ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. తనే అయితే తీసుకొని వస్తుంది. ఇంకా షాపింగ్ అయితే 1 అవర్ పైనే అయిందండి. డీమార్ట్కి వస్తే ఇంకా అంతే కదా, మనకు టైం కూడా తెలియదు. అవి కావాలి ఇవి కావాలని చూస్తూ ఉంటాం కదా, ఇంకా అలానే మాకు కూడా ఎక్కువ టైమే పట్టింది. తర్వాత పాప్కార్న్ ఎంత అని చెప్పేసి ఇక్కడ పాప అయితే అడుగుతుంది. తనైతే ఈ చాక్లెట్ రేట్ ఎంత అది ఎంత అని చెప్పేసి అన్ని వివరాలు అయితే అడుగుతుందండి. వాళ్ళైతే చెప్తున్నారు. ఇంకా తీసుకొని అయితే నాకు ఇచ్చేసిందండి. నేను ఫస్ట్ టైం అండి ఇక్కడ డీమార్ట్ దగ్గర ఐస్ క్రీమ్